అనుకూలించిందంటే త్వరగా అద్భుతంగా బుకింగ్స్ అవుతాయి. ఈ రోజు తమిళనాడు నుంచి కూడా చాలా మంది వచ్చారు. అందరూ కూడా కానూరు బిడ్లు కావచ్చు, ఈస్ట్ బేస్ బిడ్లు కావచ్చు, అలా మొత్తం కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు. మనం కూడా వీలైనంత వరకు మన తిరుపతి ఎక్కడ వేసినా కూడా మనం ఒక ముద్ర వేసుకుంటాం. అలాంటి ముద్ర మనం కూడా బుకింగ్స్ తో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అక్కడ డెవలప్మెంట్ చెప్తున్నాను. మీరు అక్కడ ఎంటర్ అవ్వగానే మీకు హైవే రోడ్ నుంచి 2.5 కిలోమీటర్లు, దేశముఖం నుంచి 2 కిలోమీటర్లు, అక్కడ నాగరాపురం రోడ్డు పిచ్చాడు రోడ్ అంటారు. బస్సు దిగ్గానే మన లేఅవుట్, బస్సు లేఅవుట్ నుంచి అడుగు పెట్టగానే బస్సు. అలాగే మనకు లేఅవుట్ మొత్తం కూడా ఈస్ట్ సౌత్ కార్నర్ లో వస్తుంది. అలాగే అగ్రహారం, ఏం అగ్రహారం, బుగ్గ అగ్రహారం అనేటటువంటి ఒక టౌన్, మినీ టౌన్. మీకు రేషన్ కావచ్చు, పోలీస్ కావచ్చు, స్కూల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, కన్వెన్షన్ హాల్ కావచ్చు, కళ్యాణ మండపం అన్నీ ఉన్నాయి. మీకు నైట్ టౌన్ పోవడం లేదు. మన లేఅవుట్ కరెక్ట్ గా ఒక 100 అడుగులు వేస్తేనే మనకు అక్కడ అన్ని దొరుకుతాయి. అలాగే లేఅవుట్ హైలైట్స్ చెప్పాలంటే 40 ఫీట్ రోడ్స్, బీటీ రోడ్స్, అండర్ డ్రైనేజ్, అలాగే ప్రతి ఫ్లాట్ కి ట్యాప్ కనెక్షన్, అక్కడికి కాంక్రీట్ కాలువలు కూడా మామూలుగా ఈ సిమెంట్ ఇటుకలు పెడతారు, అలా కాకుండా బాక్స్ పెట్టి కాంక్రీట్ కాలువలు వేశారు. అలాగే పూర్తిగా ఒక కరెంట్ ఇవ్వాలి, ఒక రోడ్స్ మాత్రం వేయాలి, ప్రతి ఫ్లాట్ కూడా ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చేశారు. ఇంకా పూర్తిగా చెప్పాలంటే అక్కడ 20 అడుగుల్లోనే నీళ్లు ఉన్నాయి. ఈరోజు బావి కూడా మేము ఈరోజు గ్రూప్ లో పెట్టాను వీడియో. 20 అడుగుల్లోనే నీళ్లు ఉన్నాయి. దాంతో చేపలు, తాబేలు కూడా పెంచుతున్నారు. ఏదో లక్కీగా. ఎందుకంటే ఇంకోటి మనకు వాస్తుపరంగా చూస్తున్నట్టయితే నైరుతి మూల మనకు హైట్ గా ఉంది. అలాగే బెంగళూరు హైవే కూడా అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ వస్తుంది. నేషనల్ హైవే, చెన్నై హైవే 2 కిలోమీటర్స్ వస్తుంది. అంటే మీకు శ్రీహరికోట నుంచి బెంగళూరు హైవే కొత్తగా హైవే వేస్తున్నారు. ఆ హైవే నేషనల్ హైవే నెంబర్ కూడా మీకు తెలుసో తెలీదు, 701. ఇది